ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరకా చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని క్రీస్తు నామమున ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 19వ వచనం, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, కుటుంబంలో కొద్దిసేపు మాట్లాడదాం. ఎవరైనా ఒక వ్యక్తి తాగుడుకు బానిసై తను ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వాని వలన వారి కుటుంబం అంతా రోడ్డు మీద పడేలా ఉంది. చాలా కుటుంబాల్లో క్రమం తప్పినటువంటి తండ్రి, క్రమం తప్పినటువంటి కుమారుడు, క్రమం తప్పినటువంటి కుమార్తె వలన ఆ కుటుంబం చాలా అవమానాలు పొందుతూ, చాలా నష్టపోతూ, చాలా విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు. అంతేకాదు, కొన్ని కుటుంబాల్లో ఒకరు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు వారి ద్వారా వారి అన్నదమ్ములు, వారి తల్లిదండ్రులు, వారి తోడబుట్టిన వారందరూ కూడా లబ్ధి పొంది వారు కూడా చదువుకొని అభివృద్ధి పొందినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ చేతిలో పెట్టాడు, నీవు మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆదియందు అవ్వను ఆదామును ఆశీర్వదించి ఇలా చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని. ఏ వ్యక్తి నశించటం దేవునికి ఇష్టం కాదు. మీరు వృద్ధిలోకి రావాలని, దేవుని సన్నిధిలో మంచిగా ఎదగాలని, అందరి దృష్టిలో మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ అవిధేయత వలన, పాపమును ప్రేమించడం వలన, దేవునికి దూరం అవటం వలన, నీ వ్యసనాలకు బానిస అవటం వలన కుటుంబాన్ని పోగొట్టుకోవటమే కాదు, వారికి కష్టాలు కొని తెచ్చినటువంటి వాడిగా ఉన్నావు. అదే నీ విధేయుడై దేవుడు నమ్ముకొని చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్న ఎడల నీ వలన నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబస్తులందరూ కూడా ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవునికి విధేయులుగా ఉండాలని మనం కోరుకుందాం. ఏదైనా పొరపాటున ఎక్కడైనా నష్టం జరిగే సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ నష్టం జరుగుతుందో కనుక్కొని వెంటనే అక్కడ ఆగి యూటర్న్ తీసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు. అటువంటి గొప్ప కృప మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తలలో అంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభువా, మేము అవిధేయుల వలె కాక విధేయుల వలె నిన్ను నమ్ముకొని మా కుటుంబాలను, మేము ఉన్నటువంటి స్థితిని సరిచేసుకోవాలని ప్రభువా నీవు ఆశపడుతూ ఉన్నావు. అటువంటి గొప్ప కృపని బిడ్డలకు దయచేయండి. నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడునుగాక.